నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా జానపద గాథ చెప్పండి. సింహగిరి యువరాజు పుష్పసింహుడు. అతను ఒక తెల్లని గుర్రం ఎక్కి తిరిగేవాడు. ఒకసారి కొంత పరివారంతో వేటాడడానికి బయలుదేరాడు. చేసేవాళ్ళు రాజకుమారుడు యువరాజుగానే ఉన్నాడు. బయలుదేరి వెళ్ళారు. మధ్యలో ఈ అడవిలో తప్పిపోయాడు అతను. అతనితో వచ్చింది ఒక చిన్న గుంపు. ఆ గుంపు ఎక్కడో విడిచేసి ఒక లేడి కనపడితే ఆ లేడి వెనకాల పడి పరిగెత్తాడు. అది ముప్పు తిప్పలు పెట్టి ఒక భవనంలోకి వెళ్ళింది. ఇప్పుడు దాని వెనకాల పడ్డాడు. సరే, మన గుంపు అంతా చూస్తే ఎక్కడో పోయింది, పోనీ ఇక్కడికి వెళ్తే ఏదో మంచినీళ్ళు తిండి తిప్పలు దొరుకుతాయి, తర్వాత చూసుకుందామని ఆ భవనంలోకి వెళ్ళాడు. అదొక సంపన్నుడి ఇల్లు. ఆ లేడి వాళ్ళ పెంపుడు లేడి. సరే, లోపలికి వచ్చాక ఇంకేం కొడతాడు, జనాలు ఉన్న చోట బాణాలు తీయలేరు కదా. సరే, వచ్చిన తెల్ల గుర్రము రాజకుమారుడి బట్టలు గిట్టలు చూసి ఎవరు ఏమిటని కనుక్కుని ఆ సంపన్నుడు చాలా సంతోషించి, బాబు మీ వల్ల మాగా జనం అంతటికి దొరికితే లేడిని చంపు తినేసేవాళ్ళు ఈ పాటికి, మీరు వెంబడబడి రావటం వల్ల మా లేడి బతికింది, మా అమ్మాయి ఎంతో ప్రేమగా పెంచుకుంటోంది అని చెప్పి ఆయన్ని రాజుగారిని యువరాజుని ఉంచుకున్నాడు. ఆ పూట మా ఇంట్లో ఉండండి అన్నాడు. అలసిపోయి ఉన్నాడు. ఆ గుంపంతా వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు, కలుద్దాంలే ఇంకా పర్వాలా, వాళ్ళు కూడా అటు ఇటు చూసి వెతికితే వెతుకుతారు, లేకపోతే ఏదో ప్రయత్నం చేస్తారు. అలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో. సరే, ఆ రాత్రి భోజనం చేశాడు. ఈయనకి చాలా నచ్చాడు యువరాజు. చక్కగా ఉన్నాడు, యంగ్, వివాహం కాలేదు. మర్నాడు పొద్దున తన కూతురుని చూపించాడు. ఆ కూతురు పేరు సుకన్య. పిల్ల అపరూప సౌందర్యవతి, వివాహిత కాదు. పిల్లని చూపించేసరికల్లా ఆయన ఈ అబ్బాయికి కొంచెం నచ్చినట్టు కనపడింది. మా అమ్మాయిని వివాహం చేసుకోండి అని అడిగేసరికల్లా పుష్పసింహుడు చాలా బాగా ఆలోచించి ఆ పిల్లని అడిగాడు, ఏదైనా సమస్య వస్తే నువ్వు మానవుని ప్రాణం కాపాడుకోగలవా, నువ్వు నీకు ఆ ధైర్యం ఉందా అన్నాడు. నన్ను నేను కాపాడుకోగలను అని చెప్పింది. ఆ మాట చాలు అనుకున్నాడు పుష్పసింహుడు. ఒక యువతి తన మాన ప్రాణాలు రక్షించుకోగలననే ధైర్యం ఉండాలి. నువ్వున్నావుగా, మా నాన్న ఉన్నాడుగా, మా అన్నయ్య ఉన్నాడుగా అంటల్లా అనకూడదు. దానికి నన్ను నేను రక్షించుకోగలను బై హుక్ ఆర్ క్రూక్, తెలివిగానో ఇంకోటిగానో సాహసంతోటో. సరే, ఇతను నచ్చింది, అలాగే పెళ్లి చేసుకుంటానన్నాడు. 3వ రోజున మంచి ముహూర్తం ఉందని రాజకుమారుడికి ఈ సంపన్న గృహస్థు కుమార్తె అయిన సుకన్యకి వివాహం అయిపోయింది. పుష్పసింహుడు వెడ్స్ సుకన్య పెళ్ళైపోయింది. పెళ్ళైపోతే అక్కడ 4 రోజులు 5 రోజులు అత్తవారింట్లో ఉన్నాక మళ్ళీ వస్తాము, సుకన్యని తీసుకెళ్ళి మా ఇంట్లో మా రాజ్యంలో చూపించాలని యువరాజు తాలూకు తెల్ల గుర్రమే ఎక్కి సుకన్య పుష్పసింహుడు ఇద్దరు బయలుదేరారు. వెళ్లే దారిలో అప్పటికి ఒక పూట గడిచింది, ఆకళ్ళేస్తున్నాయి. ఒక పెద్ద భవనం దగ్గర ఆగారు. ఆగితే రాజకుమారుడు అన్నాడు, కొత్త చోటు కదా, గుర్రం కూడా బెదురుతుంది, నువ్వు ఇక్కడే ఉండు, దీంతో పాటు నేను లోపలికి వెళ్ళి మన ఇద్దరికి ఆహారం ప్యాక్ చేయించుకొస్తానన్నాడు. రాజకుమారుడు లోపలికి వెళ్ళాడు, ఈ అమ్మాయి బయట నుంచి. అయితే ఆ భవనం వీళ్ళు కూడా కాస్త ఒక మాదిరి జమీందారులే. ఆ భవనం తాలూకు జమీందారుని పేరు పద్మావతి. ఆవిడ పై మేడ మీద కూర్చుని కిందకి చూస్తోంది. అక్కడ ఏంటంటే ఇట్లా అతిథి అభ్యాగతులు రోడ్డు మీద పోయే వాళ్ళు ఎవరైనా ఆహారం కోసం వస్తే కాదనే రోజులు కాదవి. ఆవిడ పైన కూర్చుంది, కింద ఎవరో ఉంటారు గుమస్తాలు, వాళ్ళు వీళ్ళు. దారిలో వెళ్తున్నాము, నేను ఫలానా యువరాజుని నాకు భోజనం అంటే కట్టిచ్చేస్తారు. ఆవిడ ప్రమేయం అక్కర్లా, అది సహజంగా జరిగిపోతుంది. పైనుంచి చూస్తే ఈవిడికి అద్భుత సౌందర్యవతి, తెల్లగుర్రం పక్కన నుంచున్న అమ్మాయి యువరాణి, రాణి అయ్యే లక్షణాలు కనపడ్డాయి ఆవిడకి. సాముద్రికని తెలుసు ఆ పద్మావతికి. ఈ పిల్ల ఎవరింట్లో ఉంటే వాళ్ళకి సిరెత్తుకుంటుంది, మహారాణి లక్షణాలు ఉన్నాయని ఏం చేసింది, చటుకుని ఒక దాసిని పిలిచి, వసే ఆ కింద నుంచిన అమ్మాయిని కేకేసుకురా, ఎవరితో వచ్చిందో ముందు చూడు అంటే, ఆ అమ్మాయి భర్తతో వచ్చిందండి అని చెప్పి. పెళ్ళైతే అయింది గడిది గుడ్డ అనుకుని ఈవిడేం చేసింది, మీ ఆయన స్పృహ తప్పి పడిపోయాడు, లోపలికి రమ్మని కేకేసుకురమ్మని. ఈ అమ్మగారేమో బాల్కనీలో నిలబడింది, పని మనిషి వచ్చి చెప్పింది, మీ ఆయన లోపలికి వచ్చారు కదా, ఇప్పుడు ఆయన స్పృహ తప్పి పడిపోయాడమ్మా, అమ్మగారులు అమ్మంటున్నారంటే అనుమానపడలా. నుంచున్నవాడు పెద్ద మనిషిగా కనపడుతోంది. దాసి ఇది మామూలుగానే చెప్తోంది. ప్రయాణ పలసటికి ఏమైనా పడిపోయాడా భర్త, ఆయన బాగానే ఉన్నాడే అనుకుంటూ వాళ్ళ వెనకాల వెళ్ళింది. ఈ అమ్మాయి మెట్లెక్కి మేడెక్కింది, ఆయన వంటింటి హాల్లో నుంచి బయటకు వచ్చాడు. భర్త పుష్పసింహుడు వచ్చి చూస్తే వాకిట్లో గుర్రం కథం దొక్కుంటూ నుంచుంది, దాని పక్కన మనిషి లేరు. ఈయన గుర్రాన్ని సాంత్వనపరిచి చూశాడు, అటు ఇటు చూస్తే ఏది సుకన్య, పిలిచాడు పలకల. సుకన్య సుకన్య అని వెతుక్కుంటూ పోయాడు అతను.
ఈ పైకి వెళ్ళిన అమ్మాయిని ఆవిడ, అమ్మాయి నువ్వు ఎంతో నచ్చావు, మా అబ్బాయిని పెళ్లి చేసుకో అన్నది. అబ్బాయి నా పెళ్ళి అయిందండి, ఇందాక వచ్చింది మా వారే, మేము భోజనం కోసం వచ్చాము, నేను ఆ సింహపురం వెళ్తున్నాను, సింహగిరికి వెళ్ళిపోతున్నాం మేము, నేను వివాహితని, 4-5 రోజులైంది మా పెళ్ళి అనగానే పెళ్లి చేసుకుంటావా చేసుకోవాలి, చిచ్చి వివాహితకి పెళ్ళి ఏమిటండి అనగానే ఈ అమ్మాయిని బంధించండి అని ఆవిడేం చేసింది, గదిలో పెట్టి తాళం వేసి. ఇక్కడున్న ఈ పుష్పసింహుడు భార్య కోసం అటు ఇటు వెతుకుతున్నాడు. ఒక హైరాన్ వచ్చేసింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 రోజులు. ఇప్పుడు వెనక్కి వెళ్ళి వాళ్ళకి చెప్పాలా, ముందుకెళ్ళి ఇలా ఒక పెళ్ళాన్ని తీసుకొచ్చే దాన్ని రోడ్డు మీద వదిలేసంటే నాన్నేమంటాడు. ఒక హైరాన్ వచ్చేసి అతనికి ఆ అమ్మాయి కోసం అటు తిరిగి ఇటు తిరిగి ఆహారం తీసుకోక ఒక రకమైన చిత్తభ్రమకి లోనైపోయాడు. అతను మతిపోయింది, ఏం చేస్తున్నాడో తెలీదు. సుకన్య అంటాను తప్పిస్తే రెండోది లేదు, అలా అయిపోయాడు. ఈ అమ్మాయి 2 రోజులు గడిచింది. ఆవిడ చాలా బలవంత పెట్టేసి ఈ పెళ్ళేమనుకుంది, ఈవిడ చంపేసేలా ఉంది, ఆ జైల్లో నుంచి పోనివ్వదు, బయటపడితే అత్తారింటి కాకపోతే పుట్టింటికైనా పోవచ్చు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే మార్గం కనపట్టాల. బాగా ఆలోచించుకుని చేసుకుంటానులేండి, కాకపోతే పెళ్లి చేసుకుని వచ్చాను, బాగుంటుందండి, ఏదైనా ఒక చిన్న వ్రతం పట్టుకుంటాను, నా నోవు అయ్యాక పెళ్లి చేసుకుంటాను, మీ అబ్బాయినే చేసుకుంటాను. సరే ఏం పడతావు నోవు అంటే, ఒక వారం రోజుల పాటు నేను పూనిన వ్రతం ఏమిటంటే, ఎవరు వచ్చినా సరే ఈ బిల్డింగ్లోకి వాళ్ళకి భోజనం నేనే పెట్టాను, అది నా వ్రతం, అన్నం పెట్టడమేగా. సరేనంది. ఈ అమ్మాయి ఏమనుకుంది, సుకన్య రాణిగారు జమీందారిని పద్మావతి ఏమో ఒప్పుకుంది. సుకన్య ప్లాన్ ఏంటి, వారం రోజులు భర్త ఇక్కడిక్కడే గ్యారంటీగా తిరుగుతాడు, నా కోసం వెతుకుతాడు, ఏదో ఒక్క పూటైనా తిండికి లోపలికి వస్తాడేమో, అప్పుడు దొరకచ్చని ఉత్తరం రాసి పెట్టుకుంది. ఇక వారం రోజులు రోజు వచ్చిన వాళ్ళందరికీ తిండి పెట్టేది, ఎవరు రాల. 6 రోజులు గడిచిపోయినా 7వ రోజు పొద్దున ఇతను వచ్చాడు. కానీ స్థిమితం లేక అతను ఈ భార్యని గుర్తుపట్టాడు. ఈ అమ్మాయి గుర్తుపట్టేసింది, అమ్మాయి స్థిమితంగా ఉందిగా, భర్తను గుర్తుపట్టింది. ఏం చేసింది, ఆయనకు భోజనం ఇస్తూ ఉత్తరం చేతిలో పెట్టి తనకి ఇచ్చిన భోజనాన్ని తినేసి ఆ ఉత్తరం అక్కడే పడేసి వెళ్ళిపోయాడు పుష్పసింహం. ఆ పూట భోజనాలకు వచ్చిన వాళ్ళలో ఒక దొంగవాడు ఒకడు వచ్చాడు. ఏముంది, ఫ్రీ భోజనం. కాగితం తీసి చూశాడు, ఏమనుంది, ఈ ఇంట్లో నుంచి తప్పించుకోవాలి, రాత్రి వెనక వాకిలి వైపుకి రండి, మన ఇద్దరం వెళ్ళిపోదాము అని రాసింది. ఆ ఉత్తరం ఆ అమ్మాయి ఈ అబ్బాయికి ఇవ్వటం చూశాడు వాడు. అంటే వచ్చేది ఆ పిల్లే. చూస్తే మహారాణి లక్షణాలు చక్కగా ఉంది, నగా నట్రా వేసుకుని ఉంది, అంత అందగతే ఎవడికొద్దు. సరే వీడేం చేశాడు, ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పుష్పసింహుడు తినేసి వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. రాజకుమారుడు తెలీదు అతనికి పాపం. ఈ రాత్రి అయ్యేసరికి రాత్రి 12 గంటలకి పెరటి వాకిలి దగ్గర ముసుగేసుకుని వచ్చి నుంచున్నాడు. ఈ అమ్మాయి రాత్రి వేచి ఉంది అక్కడ, ఒకవేళ ఆ ఉత్తరం తీసుకున్నాడుగా వస్తాడని. ఉండేసరికల్లా ఆ అబ్బాయి కనబడి తెల్లబోయింది, తన భర్త కాదు, అతను మంచి పొడుగాటివాడు, వీడంత పొడుగు కాదు. అమ్మా నువ్వేం భయపడకు, ఒక ముసలి వేషం వేసుకొచ్చాడు అతను, ఏం భయపడదు, నీ భర్త రాడు, అతను కాగితం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు నాతో వచ్చేయి, ఊరి చివర గుడిసెలో మా ఆవిడ నేను ఉంటాం, నేను వృద్ధుడిని, మా ఆవిడ కడు వృద్ధురాలు, మాతో ఉంది కానీ తర్వాత మార్గం ఆలోచించుకుందు కానీ నువ్వు ఇంట్లో నుంచి తప్పించుకోవాలి కదా అన్నాడు. అమ్మాయికి భయం వేసింది, ఏమిటిది, నేను దొంగ విడిచి దూలం ఎత్తుకుంటున్నానా, వీళ్ళింటి నుంచి తప్పించుకుని వీడావిడింటికి వెళ్తే అక్కడేమొస్తుందో, కానీ ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తర్వాత సంగతి తర్వాత చూద్దామని రాత్రి అతనితో పాటు బయటకు వచ్చేసి పద్మావతి గారు ఏం వెతుక్కుందో ఏం చేసుకుందో తెలియదు. ఈ ఊరి చివరికి తీసుకొచ్చాక ఆ అమ్మాయి అతనికి ఆస్తవాడు ఈ అమ్మాయి మీద పడి బలవంతం చేయబోయాడు. ఈ పిల్ల ఏం చేసింది, వచ్చేటప్పుడే కొంచెం తెలివిగలదు కదా, ఒక కైజారు గొడ్డును పెట్టుకుని తెచ్చుకుంది, బట్టలు ఏం లేవు, ఎలా ఉన్నది అలాగే ముసుగేసుకుని కిందకు వచ్చేసింది. మేలు ముసుగు ఒకటి తెచ్చుకుంది అంతే. ఆ ముసుగు చాటున ఆ పిల్ల బొడ్డును కత్తుందని అతను చూడల, ఆ కైజారు తీసి 3-4 పోట్లు పొడిచేసింది. దెబ్బలతో వాడు పడుంటే ఆ పిల్ల పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. గజ్జలు పట్టీలు మోగుతున్నాయి, నగలు అన్నీ తీసి మూట కట్టేసుకుంది. మోగితే ఎవరో ఒకళ్ళు వెంబడబడతారు, జంతువులు కూడా రావచ్చు. పోయి ఒక చెట్టు మీద కూర్చుంది. తెల్లవార్లు ఏనుగుల ఘీంకారాలు వినబడ్డాయి, పులుల గాండ్రింపులు, సింహాల గర్జనలు వినపడుతూనే ఉన్నాయి. మధ్య మధ్యలో పిట్టలు, కోతులు, పిచ్చుకలు ఎన్ని మోతలో, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని కూర్చుంది. తెల్లవారు లేచాక మెల్లిగా నగా నట్రా మూట కట్టేసిందిగా, ఎట్లాగో మూసుకుంది. ఈ పెద్దగా బట్టల మెరుపులు కనపడకుండా ఆ ఉన్న ముసుకుని మెట్టిగా సవరించుకొని నగ లేకుండా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఊరు ఎలా వెళ్ళాలి, తన ఊరు ఇల్లు వాకిలి ఆ పిల్లకి తెలుసు. 3 రోజులు నడిచి ఇల్లు చేరుకుంది. ఇల్లు విడిచి 10 రోజులైతే కూతురు అత్తవారింటి నుంచి మంది మార్బలం రథాలు వేసుకుని వస్తారనుకుంటే
కాళ్ళు ఈడ్చుకుంటూ బట్టలు మాసిపోయి ఆకలికి నకనకలాడుతున్న మొహంతో పిల్ల వచ్చేసరికి ఆవురు మనిపోయారు ఇంటిల్లిపాది. అయ్యో ఈ పిల్ల ఇట్లా అయిపోయిందని. ఆ అమ్మాయి ఏడుస్తూ ఇట్లా జరిగింది, నా భర్త ఏమయ్యాడో తెలియలేదు, కానీ ఆ రోజు వచ్చాడు, ఆయన స్థిమితం లేనట్టుగా ఉన్నాడు నాన్న, నన్ను గుర్తుపట్టినట్టు నాకు అనిపించలేదు అనేసరికి ఈయన ఏం చేశాడు, ఓ 50 మంది కుర్రాళ్ళని మెరికల్ లాంటి వాళ్ళని చూసి అల్లుడు గారి బొమ్మ ఒకటి గీసి, కొంతమంది చూశారు కొంతమంది చూడల, వెతకండి ఈయన మతి స్థిమితం లేకుండా కనపడతాడంటే వాళ్ళు ఆ ఊళ్ళన్నీ వెతికి అక్కడక్కడే తిరుగుతున్నాడు, అతను ఎక్కడికి వెళ్ళల. మొత్తానికి అల్లుడు గారిని ఎత్తుకొచ్చారు. ఇంటికి వచ్చాక ఏదో కొద్దిగా మందు వైద్యం చేయించి ఈ అమ్మాయి వారం రోజులు బాగా సపర్యలు చేశాక అతను మెల్లిగా కోలుకున్నాడు. భార్యను గుర్తుపట్టాడు. ఏదో జరిగింది, ఏం జరిగిందో జ్ఞాపకం లేదు, కానీ ఏదో జరిగింది. అతను ఏం తిన్నాడో, ఏం తిని అతనికి ఆ సమస్య వచ్చిందో. సరే 10 రోజులు 15 రోజులు గడిచాక సర్దుకున్నాడు. ఈ లోపల ఏమైంది, సింహగిరి రాజు తన కొడుకు వేటకెళ్ళినాడే మాయమైపోయాడు, మళ్ళీ రాలేదు, సైనికులకి చిక్కలేదు, పెళ్ళైంది, పేరెంటమైంది, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలియదుగా. పిల్లాడి మీద ఆశలు వదిలేసుకున్నారు. ఈ 15-20 రోజుల తర్వాత ఈ సంపన్న గృహస్థు గారు ఈ సుకన్య వాళ్ళ తండ్రి శుభ్రంగా బండి కట్టించి రాజుగారి గుర్రానికి, యువరాజు గుర్రానికేమో ఒక రౌతుని అరేంజ్ చేసి గుర్రంతో సహా వీళ్ళని బండి ఎక్కించి పంపించి, ఇంకోసారి ప్రమాదం ఎదురవ్వకుండా. అంతకుముందు అబ్బాయి అసహాయ సూర్యుడని పంపిస్తే ఇలా అయింది. ఇంటికి వెళ్ళేసరికల్లా పుష్పగిరి వాళ్ళు సింహగిరి రాజు ఆశ్చర్యపోయాడు. చక్కటి చుక్కని వెంబడి పెట్టుకుని వచ్చిన రాకుమారుడు చూసి ఊరంతా సంతోషించారు. ఆయన మళ్ళీ అంగరంగ వైభవంగా పెళ్లి విందులు చేశాడు. ఈ సంపన్న గృహస్థుని పిలుచుకున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. అదే ఈ యువరాజు తండ్రికి చెప్పాడనమాట, మానం ప్రాణం రక్షించుకోగలవా అని అడిగాను, రక్షించుకుని చూపించింది సుకన్య, తనతో పాటు నన్ను కూడా రక్షించింది. ఈ సింహగిరికి ఇంతకంటే గొప్ప మహారాణిని నేను తేలేను, వీళ్ళు రాజులు కాదన్న ఒక అనుమానం మాత్రం మీరు పడద్దు, సంపన్నులే వీళ్ళు. ఈ అమ్మాయికి ఆ సాహసం ఉంది, రాణికి కావాల్సిన సాహసం అదే. దేన్నైనా ఒకదాన్ని లీడ్ చేయాలంటే సాహసం కావాలి. ఇప్పుడు రాజ్యాలు లేవు, మన ఇల్లు మన వాకిళ్ళే, దీనికి కూడా సాహసం కావాలి కదా. బేజారుగా అయిపోయి నన్ను ఎవరు రక్షిస్తారా అని చూసి డిపెండెంట్గా ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళే గృహరాజ్యాలను కూడా ఏలగలుగుతారు మహారాణులాగా. ఆ అమ్మాయిని చక్కగా ఉంచుకున్నారు. ఆ తర్వాత ఈ సింహగిరి రాజ్యానికి ఆమె రాణి అయ్యింది. కథ కంచికి మనం ఇంటి. రైట్. నమస్తే. నమస్తే జీ.